అందరూ బాగున్నారా? నేను మీ శ్రీదేవి. హెర్పేజ్ ఛానల్కి స్వాగతం. మీ అందరికీ నమస్కారం. అయితే కోడళ్ళు ఎవరైతే ఉన్నారో చెల్లాయిలు, మీ అందరికీ కూడా నేను ఒక మాట చెప్తాను. ఎందుకంటే మీరు అజమాయిషియో లేకపోతే పెత్తనమో మీ చేతికి రావాలని కోరుకోవద్దు. ఎందుకంటే మీ అత్తగారిని సేవించండి, మీ మామయ్య గారిని సేవించండి, మీ భర్తని ఎంతగానో ప్రేమగా ఆయన్ని అనుసరించండి, మీ బావగారిని కన్న తండ్రిలాగా ఆయనకి పరిచర్యలు చేయండి, మీ తోడుకోడలను కూడా ఒక అమ్మలాగా అనుకుని ఆమెకి పరిచర్యలు చేయండి, మీ మరిది గారిని ఇంకా తోడుకోడల్ని నువ్వు ఎంతగానో నీ కడుపున పుట్టిన కొడుకు కోడల్లాగా చూసుకో. అలా చేయడం ఏదైతే ఉందో నువ్వు ఏదైనా సాధించగలుగుతావు. అందరితోనూ ప్రేమగా ఉంటే నువ్వు ఒక రౌండ్ బాండ్ గీసుకోగలుగుతావు. ఎవ్వరు కూడా నిన్ను కించపరచలేరు. మన క్యారెక్టర్ అజిషన్ ఏదైతే ఉందో మన నడవడిక నుంచి, మన మాట నుంచి, మన ప్రవర్తన బట్టి, మన పనిని బట్టి ఉంటుంది. మనం చక్కగా మన కర్తవ్యాన్ని ఏదైతే ఉందో మనం చేద్దాం. అత్తగారితో అంత ప్రేమగా ఉంటే ఆమె హృదయాన్ని గెలుచుకుంటాం. ఆమె చేతితోనే ఆ ఇంట్లో పెత్తనాన్ని మనకిస్తుంది. అంటే ఇంట్లో పెత్తనం గురించి అని కాదు నేను చెప్పేది. మీరు అలా ఉండి చూడండి. చక్కగా ఒక్కళ్ళు ఎక్కడో ఉన్న దాంట్లో సంతోషం ఉండదు. మీకు అందులో ఉన్న కష్టాల గురించి నేను ఒక కాన్సెప్ట్ చెప్తాను, కానీ ఇందులో చాలా మాధుర్యం ఉంది. మీరు అత్తగారితో చక్కగా ఉండండి, అందరితోనూ కూడా వర్తించండి, చక్కగా సేవించండి. మీరు ఏదైతే కోడల బాధ్యత ఉందో అది మీరు చక్కగా నిర్వర్తించండి. మీకు ఇహంలో సర్వ సౌఖ్యాలు దొరుకుతాయి, పరలోక మోక్ష సౌధంబు మీకు ఖచ్చితంగా దొరుకుతుంది. హరి యొక్క కృప మీకు లభిస్తుంది. హరి సంతుష్టుడవుతాడు. ఎంతో కర్తవ్యాన్ని నిష్టగా చేసిన వాళ్ళని హరి ఆశీర్వదిస్తాడు. శాశ్వత హరి సన్నిధి దొరుకుతుంది. ఇది సత్యమని అనిపిస్తేనే మా ఈ హరిప్రియ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.